అందరికీ నమస్తే. ఈరోజు క్లాస్లో మనం మిగతా వాటి గురించి తెలుసుకుందాం. మిగతావి ఏంటివి? అనునాసికములు, అంతస్తములు, ఊష్మములు. వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. అనునాసికములు అంటే ముక్కుతో పలికే వాటిని అనునాసికములు అంటారు. నాసికము అంటే ముక్కు అని అర్థం. సో ఈ అక్షరాలు పలికేటప్పుడు ముక్కుతో పలికినట్టుగా శబ్దం వస్తుంది కాబట్టి వీటిని అనునాసికములు అంటారు. ఇవి 5. 1 ఇన్య, ఇని, అన, నా, మా. మీరు ట్రై చేసి చూడండి, ట్రై చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. అంటే మనం ముక్కుతో పలుకుతున్నామా, నాలుకతోట లేదా గొంతుతోట అన్నది మీకు అర్థమైపోతుంది. సో ఇవి కంపల్సరీ మనం ముక్కుతోనే సౌండ్ చేస్తాం కాబట్టి వీటిని అనునాసికములు అని అంటారు. నెక్స్ట్ అంతస్తములు. ఈ అంతస్తములు అనేటివి స్పర్శములకు, ఊష్మములకు మధ్యలో ఉండే అక్షరాలని అంతస్తములు అని అంటాము. అవి 6. 1 యా, రా, అర, లా, అల, వా. ఇవి అంతస్తములు. అంతస్తములు అంటే ఏంటి? స్పర్శములకు, ఊష్మములకు మధ్య ఉండే వాటిని అంతస్తములు అని అంటాం. యా, రా, అర, లా, అల, వా. వీటిని అంతస్తములు అంటారు. నెక్స్ట్ ఊష్మములు. ఈ ఊష్మములను మనము ఊది పలుకుతాం. అంటే ఇప్పుడు ఇవి చదివేటప్పుడు, ఈ అక్షరాలను చదివేటప్పుడు గాలి అనేది బయటకు వస్తుంది. మనం చదివేటప్పుడు లోపల ఉన్న గాలి బయటకు వస్తుంది కాబట్టి వాటిని ఊది పలికే అక్షరాలను ఏమంటారంటే ఊష్మములు అంటారు. చూడండి, ఇవి 4. షే, ష, స, హ. అంటే మనం ఇవి చదివేటప్పుడు లోపల ఉన్న గాలి అనేది బయటకు ఊది వీటిని పలుకుతాం కాబట్టి వీటిని ఊష్మములు అని అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. షే, ష, స, హ. ఇవి ఊష్మాలు. మళ్ళొకసారి చూద్దాము. అనునాసికములు 5. వీటిని ముక్కుతో పలుకుతాం కాబట్టి అనునాసికములు అంటాము. ఇన్య, ఇని, అన, నా, మా. నెక్స్ట్ అంతస్తములు. ఈ అంతస్తములు అనేటివి స్పర్శములకు, ఊష్మములకు మధ్యలో ఉంటాయి కాబట్టి వీటిని అంతస్తములు అంటారు. ఇవి 6. యా, రా, అర, లా, అల, వా. నెక్స్ట్ ఊష్మములు. ఇవి ఊది పలికేవి కాబట్టి వీటిని ఊష్మములు అంటాము. షే, ష, స, హ. ఇవి 4 అక్షరాలు. సో ఈరోజు క్లాస్లో ఇవి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ క్లాస్లో మిగతావి తెలుసుకుందాము. నిన్నటి క్వశ్చన్ వేశాను కదా, మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? దాని ఆన్సర్ వచ్చేసి 18 పర్వాలు ఉంటాయి. ఆ పర్వాల పేర్లలో కొన్నిటిని రేపు తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.